దేవుని యొక్క ప్రశస్తమైన నామములో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరట అందరికీ శుభదినము వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. మీ అందరు బాగున్నారండి? మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. అలాగనే ఈ యొక్క మినిస్ట్రీ కొరకు మీరు ప్రార్థిస్తున్నందుకు ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి ప్రతిరోజు ఈ యొక్క వీడియో పరిచర్య నేను చేయలేకపోతూ ఉన్నాను. రోజు విడిచి రోజు చేస్తూ ఉన్నాను. మరి చాలామంది అంటూ ఉన్నారు, అయ్యగారు మీరు చేయట్లేదు ఏంటి, తప్పిపోయిందా మళ్ళీ ఆ యొక్క ప్రణాళిక నడుచు ఉన్నారు. ఇక్కడున్న సమయాన్ని బట్టి దేవుని యొక్క పరిచర్య నేను చేస్తూ ఉన్నాను. మరి గమనించండి, మరి మొదట్లో ఈ యొక్క స్టడీ చాలా సులభముగా ఉన్నది. ఈ యొక్క రెండవ సెమిస్టర్కి వచ్చినప్పటికీ చాలా ఇబ్బందిగా ఉంటూ ఉన్నది. కొన్ని ప్రాజెక్ట్ వర్క్లని చాలా కార్యక్రమాలు ఉంటున్నాయి కాబట్టి దానికి అనుగుణముగా మరి వాక్య పరిచర్య జరుగుతున్నది. గమనించండి. ఏదేమైనప్పటికీ ఈ యొక్క దినమందు వాక్యము ధ్యానం చేసుకుందాం. ప్రార్థించుకుని వాక్య పరిచర్యలకు వెళ్దాం. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, మహోన్నతుడా, నీ యొక్క కృపను బట్టి మరొకసారి వందనములు ప్రభువా. ఇంతవరకు నీ యొక్క కృప చేత మమ్మల్ని అందరినీ మీరు బ్రతికించినందుకు నీకు వందనాలు ప్రభువా. మేమందరం ఇలాగున బ్రతికి ఉన్నామంటే నీ యొక్క కృప ప్రభువా. ఎంతోమంది నాయన ప్రభా ప్రయాణ కాలమందు వారి యొక్క మరి ప్రాణము కోల్పోచున్నారు. అలాగనే ప్రభా రోగములో బారిన పడి ఎంతోమంది ప్రాణములు కోల్పోచున్నారయ్యా ప్రభా. మేమైతేనైనా ఈ యొక్క దినమందు నీ యొక్క వాక్యం వినడానికి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు స్తోత్రములు ప్రభువా. నైనా మరి ఎంతో బాధాకరమైన ఇబ్బందులు ప్రభువా ఈ లోకంలో ఎన్ని వచ్చినను నైనా నీ యొక్క నామములు ఎవరైతే విశ్వాసంగా ఉంటున్నారో వారిని నీవు బ్రతికిస్తూ ఉన్నారు. అలాగనే వారిని మీరు పోషిస్తూ ఉన్నారు ప్రభువా. నైనా నీ చిత్తమైతే మమ్మల్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ యొక్క సమయమందు వాక్యాన్ని విత్తనై ఉండగా ఈ వాక్యంలో మీరు మాకు తోడుగా ఉండండి, సహాయం చేయండి ప్రభువా. నేను నీ యొక్క సహాయం లేనిదే మేమేమీ చేయలేం ప్రభువా. నీ వాక్యం ద్వారా మా హృదయాలతో మీరు మాట్లాడండి నాయన, సంధించండి ప్రభువా. నీ కృపచోటును మమ్మల్ని మరుగుపరుచుకుంటారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలండి. మరి ఈ యొక్క దినమందు చక్కటి వాక్యాంశము ఈ వారమంతయు ఈ యొక్క సాతానుడి కొరకు మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. దానికి అనుగుణముగానే మరి ఈ రోజున కూడా ఆ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. 1000 ఏళ్ల పరిపాలన ఉన్నది. 1000 ఏళ్ల పరిపాలనలో ఏం జరుగుతుంది, 1000 ఏళ్ల పరిపాలన తర్వాత ఏమి సంభవిస్తున్నది, మరి 1000 ఏళ్ల పరిపాలనలో కొన్ని ఘటనలు జరిగినప్పుడు ఆ ఘటనలు జరిగిన తర్వాత దేవుడి యొక్క భూమిని ఏం చేస్తూ ఉన్నాడు అన్నది ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఎంతో తేటతెల్లగా మనకి కనపడుచు ఉన్నది. ఈ యొక్క దినమందు మన యొక్క వాక్యాంశము నైతికపరమైన చిక్కులు లేవు. నైతికపరమైన చిక్కులు లేవు. నైతికము అనగా మరి మంచి ప్రవర్తన, మరి మంచి హృదయము, ఇలాగన కొన్ని అర్థాలు ఈ యొక్క నైతిక పరమైన చిక్కులు ఇంకా లేవు అనే సందర్భాన్ని బట్టి ఎన్నో పేర్లు కలిగి ఉంటూ ఉన్నాయి లోతుగా మనం వెళ్ళినట్లయితే. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మంచి ప్రవర్తన ఎప్పుడు వస్తూ ఉంటుంది? దేవుని యొక్క వాక్యము మనం విన్నప్పుడు మంచి ప్రవర్తన వస్తూ ఉంటుంది. అయితే ఎంతోమంది దేవుని యొక్క వాక్యాన్ని వింటారు కానీ దేవునితో ఉన్నట్టుగా ఉంటారు, కానీ దేవునితో పాటలు పాడుతూ ఉంటారు, కానీ ప్రార్థన చేస్తూ ఉంటారు, కానీ వాక్య పరిచర్య చేస్తూ ఉంటారు, కానీ వారికి అంతటి మంచి ప్రవర్తన అనేది ఏది ఉండదు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, మంచి ప్రవర్తన లేకుండానే ఎదుటి వాడిని మరి జడ్జ్ చేస్తూ ఉంటారు, తీర్పు తీరుస్తూ ఉంటారు. నీవు ఇలాంటి వాడివి అని మరి వేలెత్తి చూపిస్తూ ఉంటారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకి మంచి ప్రవర్తన ఇచ్చి ఉన్నాడు. మనము ఈ యొక్క లోకంలో, ఈ యొక్క యాత్ర లోకంలో మంచి ప్రవర్తన కలిగి మనము చనిపోయినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా,
దేవదూతలకు కూడా తీర్పు తీర్చే అవకాశము దేవుడు మనకిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క వాక్యం వింటున్న సహోదరుడా, ఈ రోజు నుంచి అయినా గడిచిన రోజులు మర్చిపోండి. ఈ రోజున వాక్యము చక్కగా నీకు వినపడి ఉన్నది. ఒక సేవకుడు చక్కగా నీకు చెప్తూ ఉన్నాడు. ఈ యొక్క రోజున నీ యొక్క హృదయానికి ఈ యొక్క వాక్యము తాకినట్లయితే ఈ రోజు నుంచైనా నీవు మంచి ప్రవర్తనతోటి నైతిక విలువలు కలిగిన వాడుగా లేకపోతే వారుగా నీవు ఉన్నట్లయితే దేవుడు ఒకనొక రోజున దేవదూతలకు కూడా నీవు తీర్పు తీర్చే దినము ఇవ్వబోచు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవదూతలు మనకంటే గొప్పవి, ప్రకాశవంతముగా ఉంటాయి. మరి మన యొక్క రూపం వంటివి దేవదూతలు కావండి. ఏమండి, దేవదూతల యొక్క రూపము చాలా ప్రకాశవంతముగా ఉంటాయి. మరి ఆ యొక్క దేవదూతలకి 6 రెక్కలు ఉంటాయి. 2 రెక్కలు ముఖాన్ని కప్పుకుంటాయి, 2 రెక్కలు తన యొక్క శరీరాన్ని కప్పుకుంటాయి, 2 రెక్కలు ఎగరడానికి ఉపయోగిస్తూ ఉంటాయి. అయితే ప్రియదేవుని బిడ్డలారా, మనకి ఎన్ని రెక్కలు ఉన్నాయి? మనకి ఏ రెక్కలు లేవు. ఒక చిన్న పాప ఒక మాట చెప్పాలని నేను ఆశపడుచు ఉన్నాను. అయితే ఒక చిన్న పాప అంటూ ఉన్నది. ఆ పాప ఏమంటున్నదంటే, అమ్మ నాకు రెక్కలు పెట్టమ్మా అంటూ ఉన్నది. ఎందుకురా అని ఆ తల్లి అడిగినప్పుడు, ఆ పక్షుల వల్ల నేను కూడా ఎగరాలని ఆశపడుచున్నాను, వాటికి రెక్కలు ఉన్నాయి కాబట్టి నేను కూడా ఆ బిల్డింగ్ మీద నుంచి నేను ఎగురుతానమ్మా అని అంటూ ఉన్నది. ప్రియ దేవుని విశ్వాసులారా, దేవుడు మనకి రెక్కలను ఇవ్వలేదు, కానీ చక్కటి మనసునిచ్చి ఉన్నాడు, చక్కటి ఆలోచన ఇచ్చి ఉన్నాడు, చక్కటి తలంపునిచ్చి ఉన్నాడు. ఈ రోజున మనము మంచి ప్రవర్తన కలిగి ఉన్నట్లయితే ఆ దేవదూతల వలె మనము కూడా ఎగురుచు ఆ పరలోకానికి ఆరోహణం అవ్వబోచు ఉన్నాం. దేవునికి స్తోత్రం కలిగింది గాక. మరి యొక్క అంశానికి అనుగుణముగా ఒక చక్కటి వాక్యాన్ని నేను ఏర్పాటు చేసుకున్నాను. ప్రియదేవుని బిడ్డలారా, 1 కొరింథీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వాక్య భాగం ఒకసారి మనము పరిశీలన చేసినట్లయితే, పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదరని మీరెరుగురా, మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని ఎరుగురా, ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరి ముఖ్యంగా తీర్పు తీర్చి వచ్చినని కదా. ఇది ఈ యొక్క వాక్యము అపోస్తుడైన పౌలు చెప్తున్న మాట ఈ యొక్క కొరింథీ సంఘానికి. మరి ఇదిగో మీ యొక్క ప్రవర్తన ఇలాగున ఉన్నది. మీ యొక్క ప్రవర్తన ఒకవేళ మీరు మార్చుకున్నట్లయితే ఒక్కొక్క దినమందు మీరు దేవదూతలకి తీర్పు తీర్చేవారుగా ఉండబోచు ఉన్నారు. అందుకని ఈ యొక్క సమయం నుంచే మీకు మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. మీరు ఇరువురిని బాధపరచుకోవద్దు, ఇరువురికి మీరు తీర్పు తీర్చుకోవద్దని అపోస్తుడైన పౌలు ఈ యొక్క కొరింథీ సంఘాలకి చెప్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, అయితే ఈరోజు కూడా ప్రియ దేవుని బిడ్డారా, తీర్పు తీర్చాలంటే, ఒక వ్యక్తి తీర్పు తీర్చాలంటే ఒక న్యాయస్థానం మీద ఉండాలి. అంటే ఒక జడ్జిగా ఉండాలి, లేదంటే ఒక లాయర్గా ఉండాలి, ఒక పోలీసుగా ఉండాలి, లేదంటే ఈ యొక్క మనము విలేజ్లో మనం చూసినట్లయితే పంచాయతీలను ఉంటూ ఉంటాయి. పంచాయతీలో ప్రాముఖ్యంగా ఒక వ్యక్తి ఉంటాడు. అక్కడ ఎన్నికైన ఒక సర్పంచ్. ఆ సర్పంచ్కి ఏంటి క్వాలిఫికేషను? అందరూ ఓట్స్ వేస్తే అతను నెగ్గితే అతను పంచాయతీలో ఇతరులకు తీర్పు తీర్చే అవకాశము ఉంటుంది. అయితే ప్రియదేవుని బిడ్డలారా, మనకి ఎటువంటి క్వాలిఫికేషన్ లేదు. మనల్ని ఈ యొక్క ఇహలోకపులో ఉన్న ఈ యొక్క ఎవరు మనల్ని ఎన్నుకోవసరం లేదు. దేవుడు మనల్ని ఎన్నుకుంటూ ఉన్నాడు. దేనికి ఎన్నుకుంటున్నాడంటే తీర్పు తీర్చడానికి. ఎవరికి తీర్పు తీర్చడమో? దేవదూతలకి తీర్పు తీర్చే అవకాశము నీకు నాకు దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మనుషులకు తీర్పు తీరుస్తున్నావా?
లేకపోతే మనుషులను నీవు రియాలిటీ చూపిస్తున్నావా? నీవు ఇలాగున ఉన్నావు, నీవు అలాగున ఉండాలని నువ్వు చెప్తూ ఉన్నావా? తీర్పు తీర్చొద్దు. మంచి ప్రవర్తన బట్టి అమ్మా నీవు మంచి ప్రవర్తన కలిగి ఉండాలని బోధించు దేవుని యొక్క వాక్యం. నీవు తీర్పు తీర్చి ఏమండి అతనికి నీదే ఏంటో అన్యాయపు తీర్పు వల్ల ఆయనను బాధపెట్టద్దు. ఈ రోజున చాలా సంఘాల్లో కూడా తీర్పు తీర్చుకుంటూ ఉన్నారండి. ఏమండి తీర్పు తీర్చుకుంటూ ఉన్నారు. ఆ సంఘాలు రెండుగా చీలిపోతూ ఉన్నాయి. ఎంత ఘోరమైన బాధ అండి దేవునికి. ఈ యొక్క ఇహలోకంలో, ఈ యొక్క యాత్రలోకంలో ప్రతి మనుషుడు చేస్తున్న ప్రతి పనిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు, దేవుడు చూస్తూ ఉన్నాడు. సంఘాల్లో కూడా అటువంటి క్రియలు చేస్తున్నట్లయితే దేవుడు ఇంకను ఎంతగా బాధపడుతూ ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సేవకులుగా ఏమండి కొంత మట్టుకు దేవుడు నిన్ను ఆశీర్వదించి ఉన్నాడు. దానిని బట్టి నీవు దేవుని యొక్క వాక్యం విత్తాలి. ఏమండి నీ యొక్క విశ్వాసి, నీ యొక్క సంఘంలో వస్తున్న ఆ విశ్వాసి నీ మాటల ద్వారా తప్పిపోకూడదు. ఈ రోజున చాలామంది సేవకుల ద్వారా విశ్వాసులు తప్పిపోతూ ఉన్నారు. ఎందుకని తప్పిపోతున్నారు? వాక్యములో కొంత అవగాహన లేకపోవడం ద్వారా, ఆ అవగాహన లేని వాక్యము విత్తడము ద్వారా విశ్వాసులు ఏమండి కోల్పోతూ ఉన్నారు, లోకములో కలిసిపోతూ ఉన్నారు. ఆ సంఘము అలాంటిదే, ఆ సంఘము అలాంటిదే, ఆ సంఘము గొడవలదే అని కోల్పోచుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకరిని దేవుని యొక్క మందిరానికి తీసుకొచ్చే వారిగా మనం ఉండాలి, కానీ మందిరంలో ఉన్న వ్యక్తిని బయటికి పంపించే రీతిగా మన యొక్క నోటి మాటలు ఉండకూడదు, మన యొక్క ప్రవర్తన ఉండకూడదు, మన యొక్క ఆలోచన ఉండకూడదు. ప్రియ దేవుని విశ్వాసాలు ఇంకను ఈ యొక్క ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉన్నది, అది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియ దేవుని సంగమ 20వ అధ్యాయము 4వ వాక్య భాగంలో, అంతటా సింహాసనములను చూచి తిని వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారము ఇవ్వబడెను, మరియు క్రూర మృగముకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనిన వారిని యేసు విషయమై తమిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము శిరఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచి తిని వారు బ్రతికిన వారే 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని విశ్వాసులారా, ఈ యొక్క యోహాను భక్తుడు సెలవిస్తున్నాడు అతనికి కలిగిన ఈ యొక్క దర్శనాన్ని బట్టి. ఈ యొక్క 4వ వాక్య భాగంలో, అంతటా సింహాసనములను చూచి తిని, సింహాసనములను, ఒక్క సింహాసనము కాదండి, సింహాసనములను చూచి తిని. ఏమండి దేవునికి ఒక సింహాసనం ఉంటుంది, అలాగనే తన యొక్క కుమారుడికి కూడా సింహాసనం ఉంటుంది, అలాగనే 24 పెద్దలకు కూడా సింహాసనములు ఉంటాయి. దేవుని చిత్తమైతే ఈ యొక్క నీతిమంతులకు కూడా అక్కడ సింహాసనం ఉన్నాయేమో. వీరందరూ 1000 సంవత్సరములు ఆ దేవునితోటి కూడా ఉన్నారు. ఆ 1000 సంవత్సరములు గడిచిన తర్వాత ఏమి సంభవింపబోచున్నది ఈ యొక్క లోకములో? అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క 1000 సంవత్సరములు ఆయనతోటి అనగా ఆ దేవునితోటి జీవించాలంటే మనం ఏం చేయాలి? మన యొక్క పూర్వీకులు మొదటి శతాబ్దంలో ఎంతోమంది ఏమండి 34వ AD 34 క్రీస్తు పూర్వము ఏమండి 34వ సంవత్సరంలో ఎవరు చనిపోయారు హతసాక్షిగా? స్టీఫెన్ చనిపోయాడు, రాళ్లతో కొట్టబడి చనిపోయాడండి. అలాగనే యేసుక్రీస్తు కూడా చనిపోయాడు. ఆ తర్వాత శిష్యులు కూడా ఎంతో మందిని బాధించారు, శిరఛేదనం చేశారు, అడ్డముగా రంపంతో కోసి ఉన్నారు. వీరందరూ ఆ 1000 ఏళ్ల పరిపాలనలో ఉంటారు. ఇక్కడ ఈ యొక్క వాక్యంలో అంటున్నది, విమర్శ చేయుటకు అధికారము ఇవ్వబడెను, మరియు క్రూర మృగముకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక. ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాడుక భాషలో నమస్కారము,
ఈ యొక్క ఇంగ్లీష్లో మరి తర్జుమా చేసినట్లయితే పూజించడము. ఏమండి? పూజించడము. ఈ యొక్క దానియేలు గ్రంథంలో షడ్రకు మెషకు అబేద్నెగోలు ఆ యొక్క నెబుకద్నెజరు దూర అనే ప్రాంతంలో ఒక మహిమ గల లేదంటే ఒక భయంకరమైన ఒక స్తూపాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఎంతో ఎత్తుగల స్తూపము. ఆ స్తూపానికి నమస్కారం చేయాలి, వందనములు చెప్పాలి అని ఆ నెబుకద్నెజరు ఆజ్ఞ జారీ చేసినప్పుడు అక్కడున్న ప్రతి ఒక్కరూ పూజించారు, నమస్కారం చేశారు, సాగిలపడి. కానీ ఈ వ్యక్తులు మాత్రము సాగిలపడి నమస్కరించలేదు. అంటే షడ్రకు మెషకు అబేద్నెగో వీరు కూడా ఆ పరలోక రాజ్యంలో ఉంటారన్నది ఎటువంటి సందేహము లేదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మహిమపరుచున్నారు. ఆ యొక్క అన్యపు దేశంలో భయంకరమైన రాజుగా ఉన్నాడు. ఏమండి? ఆ చుట్టుపక్కల ఇంచుమించు 120 దేశాలను 120 రాజ్యాలను పరిపాలిస్తున్న ఆ రాజు భయంకరమైన సూర్యుడు. ఆ వ్యక్తికి కూడా భయపడకుండా ఈ యొక్క షడ్రకు మెషకు అబేద్నెగోలు మేము పూజించమంటే పూజించము, మా దేవుడు ఏదైతే చెప్పి ఉన్నాడో దాని ప్రకారముగా మేము ఉంటామని ఖరాఖండిగా చెప్పేస్తున్నాడు. అక్కడ గొప్ప సాక్ష్యము కనపడి ఉన్నది. వారిని అగ్ని గుణములు వేసిన తర్వాత అక్కడ నలుగురు కనిపించి ఉన్నారు దేవునితోటి. అక్కడ గొప్ప సాక్ష్యము, నీ దేవుడు గొప్పవాడు అని ఆ నెబుకద్నెజరు ఆ యొక్క సింహాసనం నుంచి దిగి వచ్చి మీ దేవుడు గొప్పవాడని సాక్ష్యం ఇచ్చి ఉన్నాడు. అలాగున ఈ యొక్క ప్రాంతంలో ఈ వాక్యం వింటున్న సహోదరులో ఉన్నట్లయితే వారు ఎక్కడుంటారో ఆ 1000 ఏళ్ల పరిపాలన అనగా ఆ పరలోక రాజ్యంలో ఉండటానికి అవకాశం ఉంటున్నది ప్రియ దేవుని సంగమా. అయితే ఇంకను ఇక్కడ వాక్యం చూసినట్లయితే క్రూర మృగముకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకునని వారిని యేసు విషయమై తమిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు. అంటే రెండవ మరణము వారు పొందుకోకుండా ఆ మొదటి మరణము అనగా సాధారణముగా ప్రతి మనుషుడికి మరణం ఉంటుంది. సాధారణముగా పాపం వల్ల వచ్చే జీతము మరణము. అయితే ఈ యొక్క రెండో మరణం ఎలా వస్తుందంటే పాపం. ఈ యొక్క పాపము భయంకరమైన పాపము. ఈ పాపం వల్ల రెండో మరణం పొందుకుంటాం. మొదటి మరణంలో ఏమండి, ఒకవేళ ప్రభువుని మీరు అంగీకరించినట్లయితే ప్రభువు రెండో మరణం ఇవ్వకుండానే నీకు ప్రశస్తమైన వస్త్రములు కప్పి ఆ పరలోక రాజ్యానికి తీసుకువెళ్తాడు. తీసుకుని వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతంలో ఎన్ని సంవత్సరాలు? 1, 2, 3, 4 లేదంటే 100, 200 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరములు ఆ యేసుతో, ఆ తండ్రితో, ఆ దేవదూతలతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని 1000 దూతల గానములతోటి నీవు స్తుతించబడబోచు ఉన్నావు. అటువంటి ధన్యత నీకు కావాలా సహోదరి సహోదరుడా? ఇప్పుడే జ్ఞాపకం చేసుకో. మంచి ప్రవర్తన, నైతికపరమైన మంచి ప్రవర్తన మనకి కలిగి ఉండాలి. నైతిక విలువలు మనకు కలిగి ఉండాలి. అప్పుడే ఆ పరలోక రాజ్యానికి మనము ఆరోహణం అవ్వగలము. ఆ యొక్క పరలోక రాజ్యాన్ని మనము చూడగలము. ప్రియ దేవుని సంగమా. అయితే ప్రియ దేవుని సంగమా, ఇంకను ఈ వాక్యంలో మనం చూద్దాం. 2వ పేతురు 2వ అధ్యాయము 4వ వాక్య భాగంలో దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బెల్లంలోనికి త్రోసి తీర్పుకు కావలలో ఉంచబడటకు వారిని అప్పగించాను. ఏమండి, మనం ఇదివరకు మనం చెప్పుకుని ఉన్నాము కదా, ఈ యొక్క దేవదూతలు అంటే ప్రకాశముగా ఉంటాయి, మంచి తెల్లటి వస్త్రములు కప్పుకుంటూ ఉంటాయి, మంచి పవిత్రముగా ఉంటాయి, తెల్లగా ఉంటాయి. అయితే ఈ యొక్క కటిక చీకటిలో ఎందుకని దేవుడు పెట్టి ఉన్నాడు? కటిక చీకటి అనగా చీకటికి సాదృశ్యం ఏంటి? సాతానుడు.
ఆ యొక్క సాతానులో బంధించేశాడు ఆ యొక్క దేవదూతలను కూడా. అంటే దేవదూతలు ఏం చేస్తూ ఉన్నాయి అక్కడ? మరి లూసిఫర్ అని ఒక దేవదూత ఉన్నదండి. ప్రాముఖ్యంగా ఆ లూసిఫర్కి యేసు ప్రభుకి ఘర్షణ జరిగినప్పుడు లూసిఫర్ని మరి దేవుడు భూమి మీదకి త్రోసివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. లూసిఫర్ తోటి ఉన్న కొంత భాగము ఆ దేవదూతలు ఉన్నాయండి. ఆ దేవదూతలను కూడా దేవుడు ఏం చేశాడు? త్రోసేశాడు. ఉదాహరణకి ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము కాయగూరలు తెచ్చుకుంటూ ఉంటాము. కాయగూరలో మంచి టమాటా పళ్ళు ఉన్నాయి. ఆ టమాటా పళ్ళులో ఒక చెడ్డ టమాటా పండు ఉన్నదండి. అయితే ప్రియ దేవుని సంగమా, ఆ యొక్క టమాటా పండు దానిలో కూడా ఉన్నట్లయితే ఏమవుతుంది? ఆ కనవ అంటే ఉన్న పండ్లకు కూడా ఆ పురుగు, ఆ వ్యాధి సోకి ఆ ఉన్న ఆ పండ్లు కూడా పాడైపోవడానికి కారణమవుతూ ఉంటుంది. అలాగనే ఆ యొక్క లూసిఫర్కి కలిగి ఉన్న ఎంత సామర్థ్యము కలిగి ఉన్నదో, అనగా ఆ లూసిఫర్తో పాటు అన్యాయముగా ఉన్న ఆ దేవదూతలను కూడా ఈ పరలోకానికి, ఈ యొక్క భూలోకానికి దేవుడు ఏం చేశాడంటే త్రోసివేశాడు. వాటిని ఎక్కడ పెట్టాడు? చీకటి గదిలో, కట్టిక చీకటి గదిలో బంధించాడు. వాటందరికీ ఏమండి, ఆ దేవదూతలందరికీ తీర్పు తీర్చబోచున్నాం మనము 1000 ఏళ్ల పరిపాలన తర్వాత. ఆ 1000 ఏళ్ల పరిపాలన ఎక్కడ జరగబోచున్నది? ఆ పరలోక రాజ్యంలో జరగబోచున్నది. ప్రియ దేవుని సంగమా, 50 సంవత్సరాలు బ్రతికితే షుగరు, బీపీలు, ఏమండి అల్సర్, కొలెస్ట్రాల్, ఎన్నో వ్యాధులు ఈ యొక్క శరీరానికి కలిగి ఉంటాయి. అయితే 1000 సంవత్సరములు సురక్షితముగా, ఏమండి యవ్వన ప్రాయంలో నువ్వు ఎలా ఉన్నావో అలాగనే ఆ 1000 సంవత్సరములు ఆ యవ్వన ప్రాయంలో ఉంటావు. దేవునికి మహిమ కలిగింది గాక. చాలామంది ఏమండి 45 సంవత్సరాలు వచ్చినా, 50 సంవత్సరాలు వచ్చినా ఆ బీరువా నిండా ఏముంటున్నాయి? కాస్మెటిక్స్, అనగా ఆ పౌడర్లు, ఆ సెంట్లు, ఇంకా ఆ ఫెయిర్ అండ్ లవ్లీలు అన్నీ ఉంటూ ఉన్నాయి. ప్రియదేవుని బిడ్డలారా, అయితే ఆ పరలోక రాజ్యంలో సౌందర్యము కొరకు మనము ప్రాకులాడ అవసరం లేదు. ఈ భూలోకం నుంచి ఎప్పుడైతే మనం ఎత్తబడే గుంపులో ఉంటామో అప్పుడే దేవుడు మనకు యవ్వన రూపం ఇస్తాడు. ఏ రూపం ఇస్తాడు? యవ్వన రూపం ఇస్తాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ పొక్కు వచ్చింది, ఇక్కడ మచ్చ వచ్చింది, ఏమండి ఇంకెటువంటి లేదు. అక్కడ చేతులు లేని వాడిని కూడా నీ ప్రవర్తన బట్టి చేతులు దయచేస్తాడు దేవుడు. గ్రుడ్డివాడిని కూడా దేవుడు మహిమ వస్త్రములు కప్పి ఆ గ్రుడ్డితనాన్ని తొలగిస్తాడు దేవుడు. చెవిటి వారిని ఆ సమయంలో దేవుడు బాగు చేస్తాడు. ఎంతటి ధన్యత అండి! ఆ ధన్యత నీవు నేను పొందుకోవాలంటే ఈరోజు మంచి నైతిక విలువలు మనకు కలిగి ఉండాలి. ఏ విలువలండి? నైతిక విలువలు మనకి కలిగి ఉండాలి. దేవదూతలకు తీర్పు తీర్చబోచున్నామండి. దేవదూతలకు తీర్పు తీర్చబోచున్నామంటే మనము దేవతల వలె కంటే ఇంకా ఎక్కువగా మంచి పవిత్రముగా ఉండాలి, మంచి పవిత్రంగా ఉండాలి. అలాగున మనం ఉండాలని ఈ యొక్క గ్రంథము సాక్షిగా మనమందరం ఒప్పుకోలు చేసుకున్నట్లయితే ప్రభు తప్పకుండా మంచి ప్రవర్తన మనకు అనుగ్రహిస్తాడు. దేవుడి యొక్క కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని విశ్వాసులారా, మరి మరొక విషయము చెప్పడానికి నేను చాలా చింతిస్తూ ఉన్నాను. మరి మన యొక్క తోటి సేవకులు కారుపల్లి విజయ్ కుమార్ గారు ప్రభునందు నిద్రించి ఉన్నారు. మరి సడన్గా వారికి హార్ట్ అటాక్ రావడం ద్వారా ప్రభునందు నిద్రించి ఉన్నారు. వారి యొక్క కుటుంబం కొరకు మనము ప్రార్థన చేద్దాం. అలాగనే మరి మా యొక్క అత్తయ్య గారు వారికి కూడా మంచి ఆరోగ్యము దేవుడు దయచేసేలాగా మనం ప్రార్థిద్దాం. ఇంకను మరి ఈ యొక్క క్రిస్మస్ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. దేవునికి ఇంపైన సువాసనగా జరగాలని
ఈ యొక్క క్రిస్మస్ వేడుకలు మనము ప్రార్థన చేద్దాం. అలాగనే ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతోమంది గర్భఫలముల కొరకు ప్రార్థించమని అడుగుతున్నారు. మేము ప్రార్థిస్తూ ఉన్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకను దూరదేశాల నుంచి స్వదేశానికి రాబోచిన బిడ్డల కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నాం. మరి అందరు భక్తితో శ్రద్ధగా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి, దయగల తండ్రి, కృపగల దేవ, మహోన్నతుడా, నీకు కృపను బట్టి మరొకసారి వందనములు. ఇంతవరకు చక్కటి వాక్యాన్ని మాకు అనుగ్రహించి ఉన్నాం ప్రభువా. ఇదిగోనైనా దేవదూతలకు తీర్పు తీర్చే అవకాశము మీరు మాకు అనుగ్రహిస్తున్నారు ప్రభువా. నైనా మంచి ప్రవర్తన ఈ యొక్క లోకంలో మాకు కలిగి ఉన్నట్లయితే నీ యొక్క పరలోక రాజ్యములో ప్రవేశించే అవకాశము మా అందరికీ దొరుకుతుంది నైనా ప్రభా. వాక్యం విన్న సహోదరులను మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారికి కావాల్సిన జ్ఞానాన్ని మీరు అనుగ్రహించండి ప్రభువా. నైనా నీలో ఉండాలని ఎంతోమంది ఆశపడుచు ఉన్నారు. అయితే నైనా ప్రభువా, సాతానుడు ఆ యొక్క మనసును దొంగిలిస్తూ ఉన్నాడు ప్రభువా. సాతానుడు నైనా ఏర్పరచబడిన వారిని సహితము మృంగాలని ఆశపడుచు ఉన్నాడయ్యా ప్రభువా. సాతాను బంధకాలు మేము వెళ్ళిపోకుండా తండ్రి నీ యొక్క చిత్త ప్రకారముగా మేము నడవడానికి మాకు సహాయం చేయండి. మా జీవితాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మాకు కావాల్సిన నివులన్నీ మీరు అనుగ్రహించండి. ప్రాముఖ్యంగా ప్రభువా, మరి ఈ యొక్క 19వ తారీఖున రాబోచున్న సహోదరుడు ప్రభువా, మరి బాలరాజు గారిని బట్టి నీకు వందనాలు. వారి యొక్క ప్రయాణ కాలం ముందు మీరు సహాయం చేయండి ప్రభువా. మరి స్వదేశానికి క్షేమంగా మీరు నడిపిస్తున్నాడు ఇచ్చున్నాం తండ్రి. అలాగే ప్రభువా, వారితో పాటు ఇంకను చాలామంది నైనా ప్రయాణమై నైనా స్వదేశానికి రాబోచున్నారు. వారిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఇతర దేశాల్లో ఉన్న వారిని కూడా, మా ప్రియులను కూడా మీరు దీవించండి ప్రభువా. విశ్వాసాలను దీవించండి నైనా. ఇగో ప్రభా, గౌరీ గారి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. వారికి ఉన్న ప్రతి ఆలోచన మీరు తీర్చండి ప్రభా. వారికి కావాల్సిన ఇవులన్నీ మీరు అనుగ్రహిస్తున్నాడు ఇచ్చి ఉన్నాం. వారి యొక్క భర్తను, వారి యొక్క బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. అలాగనే ప్రభా, ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారు మీరు ముట్టండి, స్వస్థపరచండి. నేను ఈ యొక్క మాసంలో జరగబోచున్న క్రిస్మస్ వేడుకలను కూడా మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. ఎటువంటి నైనా సాతానుడు ప్రవేశించకుండా నీ వాక్య పరిచర్య ఎంతగానో నైనా మరి ఘనముగాను జరగడానికి మీరు సహాయం చేయండి ప్రభువా. నైనా సేవకులను విరువుగా మీరు వాడుకోండి అయ్యా, నీకు వందనాలు. ఎన్నో ఆత్మలను నీ దరికి చేర్చే బాధ్యత వారికి దయచేస్తున్నాడు ఇచ్చి ఉన్నాం. అలాగే ప్రభువా, గర్భఫలం లేని వారి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో నైనా గర్భఫలము దయచేయండి ప్రభు. ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్నా నైనా మరి సహోదరులందరూ మీరు దీవించండి ప్రభు, నీకు వందనములు. అలాగే ప్రభువా, నైనా మరి సహోదరి ఇందిర గారిని నైనా మీరు జ్ఞాపకం చేసుకుని ఎన్నో సంవత్సరముల తర్వాత నైనా చక్కటి గర్భఫలము దయచేస్తూ ఉన్నారు. నైనా యొక్క గర్భాన్ని బలపరచండి, స్థిరపరచండి నైనా ప్రభా, మహిమపరచండి నైనా. నీ యొక్క మహిమార్థకాయబడి మీరు వాడుకుంటూ నడుచు ఉన్నాం తండ్రి. వివాహంలో కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను బట్టి నీకు వందనాలు. అలాగే ప్రభా, యవనస్తుల్ని యవనరాలను మీరు దీవించండి తండ్రి ప్రభా. ఈ యొక్క దినమందు ప్రభు నైనా మరి ఒక సహోదరుడు మరి యాక్సిడెంట్కి గురై ఉన్నాడు ప్రభువా. నేను ఆ బిడ్డ యొక్క గాయాన్ని మీరు ముట్టండి, ఆ కాలాన్ని మీరు ముట్టండి ప్రభా, స్వస్థపరచండి ప్రభా, నీకు వందనాలు ప్రభా. నీ చిత్తమైతే ప్రభు మా యొక్క నాయకులు మీరు దీవించండి, సేవకులను దీవించండి, సేవకురాలను దీవించండి ప్రభా. పెద్దలను, చిన్నలను, యవనస్తులు ప్రతి ఒక్కరిని మీరు దీవించి సంఘాలని నేను ఒక కాపరిగా మీరు దీవిస్తానని ఇచ్చుకున్నాం తండ్రి ప్రభు. నీ చిత్తమైతే మా పాపంలోని మీరు తొలగించండి, నాకున్న సమస్యను కూడా మీరు తొలగించండి ప్రభువా. నీ యొక్క నైనా మరి పాదాల మీద మరి వేడుకుంటూ ఉన్నాం. మా ప్రార్థన ఆలకించి నీవే మహిమ గద్ద పొందుకుంటారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు, శుభదినము. దేవుడు మీ యొక్క కుటుంబాలని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.